ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం తేదీల ఖరారు, ఘనంగా జరిగిన స్వాతంత్ర్య దిన వేడుకలు, జిల్లా అభివృద్ధిపై సమీక్షించిన ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత, స్త్రీ శక్తి పథకం ప్రారంభం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం: విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 6న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 7న సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు ప్రకటించారు. ఏటా నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబర్ 12న పందిరి రాటతో శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజున చదురుగుడి వద్ద ఉదయం 9:30 వరంగుడి వద్ద ఉదయం 11 గంటలకు పందిరి రాట వేయనున్నారు. అక్టోబర్ 6వ తేదీ సోమవారం తొలేళ్ల ఉత్సవం, 7వ తేదీ మంగళవారం సిరిమానోత్సవం జరగనుంది. 21వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. 22న చండీ హోమం పూర్ణాహుతితో పైడిమంబ జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. విజయనగరం జిల్లాలో ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కాకుండా చూడాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గ్రామాల వారీ వైద్య శిబిరాలు నిర్వహించాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్ఛార్జి మంత్రి అనిత అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, జలవనరులు, వైద్య ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, పరిశ్రమలు, ఎక్సైజ్ తదితర శాఖలపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో మిల్క్ కూలింగ్ కేంద్రాలను గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారని, ఆ యూనిట్ల వివరాలు ఎలా పనిచేస్తున్నది విచారణ జరిపి 15 రోజుల్లో నివేదికనివ్వాలని సూచించారు. బాలికల వసతి గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గంట్యాడ, రాజాం, డ్వాక్రా సంఘాలకు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం పట్ల మంత్రి అభినందించారు. 79వ స్వాతంత్ర్య దిన వేడుకలు విజయనగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని వినిపించారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను, సాధించిన ప్రగతిని వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందిస్తున్న జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మహిళల చదువు, ఉద్యోగం, స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. జిల్లాలో స్త్రీ శక్తి పథకానికి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంత్రి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని జెండా ఊపి ప్రారంభించారు. బస్సులో కూర్చున్న ఎమ్మెల్యేలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం నాగమాధవికి ఉచిత టికెట్లను అందజేశారు. అనంతరం అదే బస్సులో కూటమి పార్టీ నేతలతో కలిసి గజపతి నగరం వరకు మంత్రి ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్కువ సమయంలోనే స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. రేషన్ లబ్ధిదారులకు ఉపయుక్తంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తుందని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విజయనగరంలోని కేఎల్పురం 70వ రేషన్ డిపో పరిధిలో సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్తో కలిసి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్మార్ట్ కార్డులో ఆ కుటుంబ సభ్యుల వివరాలన్నీ క్రోడీకరించి ఉంటాయని, రేషన్ డిపోల వద్ద స్కాన్ చేస్తే ఆ వివరాలన్నీ తెలుస్తాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5,73,137 కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దేశభక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కోట జంక్షన్ నుంచి గంటస్తంభం వరకు చేపట్టిన జాతీయ పతాక ర్యాలీని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. కోట వద్ద ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా సెల్ఫీ స్టాండ్లో జాతీయ జెండాను చేపట్టుకొని మంత్రి సెల్ఫీ దిగారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.